వంశీబాయ్ డైరెక్టర్ బాయ్ యూజువల్ ఓన్లీ వంశీబాయ్. అందరికి నమస్కారం. 3 days ముందే మేము థియేటర్లో రిలీజ్ చేసాం ట్రైలర్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా కాల్స్ వచ్చాయి. నేను అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే విజువల్ బాగుంటుంది, మ్యూజిక్ బాగుంటుంది అనుకున్నాను, కానీ చాలా మంది సౌండ్ డిజైన్ గురించి మాట్లాడుతున్నారు. మేము ఏదైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ సౌండ్ అనేది వెళ్ళాలి మన ఆడియన్స్ దగ్గర అనుకున్నాము. డెఫినెట్ గా ఆడియన్స్ దగ్గర రీచ్ అయింది. టెక్నీషియన్ గా కానీ మా టెక్నీషియన్ గా చాలా బాగా చేశారు. కొంచెం నేను స్పీచ్ లో వీక్, అసలు రిజల్ట్ చేశారన్నారు ఇక్కడ అందరూ. సో చాలా బాగుంటారు. సో ఈ ఫిల్మ్ కి వస్తే ఇది 2 timelines జరుగుతుంది మూవీ. అర్లీ 90s లో ఒక స్టోరీ ఉంటుంది అండ్ అర్లీ 2000 లో ఉంటుంది స్టోరీ. ఇంకోటి మీకు ఏంటంటే ఎంత అథెంటిసిటీ ఉంటుందంటే 90s లో మేము 2-stroke బైక్స్ వాడాం అండ్ అర్లీ 2000s లో 4-stroke బైక్ వాడాం. అంటే సౌండ్ గానే కాదు, విజువల్ వచ్చినా కూడా ఆ ఎరాని రీక్రియేట్ చేసాం. బైక్స్ అవన్నీ మొత్తం బైక్స్ అని రీక్రియేట్ చేసి అది మీకు ఆ స్క్రీన్ మీద చూడడం చాలా ట్రై చేస్తాం. అండ్ మీకు సినిమాలో రేసెస్ వస్తే ఎవ్రీ రేస్ ఒక ఎమోషన్ ఉంటుంది. అంటే అందరికీ తెలుసు హీరో విన్ అవుతాడు, కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద రేస్, బట్ మీరు థియేటర్ లో కూర్చున్నప్పుడు ఆ రేస్ వస్తున్నప్పుడు ఫీల్ లైక్ ఓకే మనం నిజంగానే రేస్ వస్తున్నాం అని ఆ ఫీల్ అయితే 100% మీకు ఉంటుంది. ఈ బైక్ ఫిలిం రేస్ ఒక్కటే కాదు, చాలా మందికి ఒక ఎమోషన్ కనెక్ట్ అవుతుంది, ఆడియన్స్ కి ఒక ఎమోషన్ ఫ్యామిలీ. చూసారా కొంచెం సౌండ్ పెట్టండి. సౌండ్ మళ్ళీ పెడతారేమో. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ గైస్. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ బిగ్ ఈవెంట్ దట్ వి డూయింగ్ అండ్ హైదరాబాద్ ఆఫ్ కోర్స్ మొదలు పెడుతున్నాము. అండ్ మీ లవ్, మీరు ట్రైలర్ కి చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ప్రిటీ బేబీ సాంగ్ కూడా మీకు చాలా నచ్చింది. సో అభిలాష్ అండ్ వంశీ సార్ వల్ల మీ బోత్ ఆఫ్ us, Sarva and I, we're going to look very different in the film. And మీరు ట్రైలర్ లో చూసినట్టు there's so much in the film and there's so much more. It was an incredible pleasure meeting and working with Rajsekhar sir. అది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు, నాకు తెలియదు కాబట్టి. నేను ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేసి it was amazing. And ఇంకా ఏం లేదు, తర్వాత మాట్లాడుకుందాం. అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. ఏంటి సక్సెస్ ఈవెంట్ లో కలుద్దాం. మామూలు ఎనర్జీ లేదు బ్రో, క్రేజీ పిల్లలు మాల్విక అండ్ యూబీ క్రియేషన్స్ నుంచి వంశీ. నమస్కారం. హాయ్ బాయ్స్. ఏంటి వాసని స్లోగన్ అది? సరే, 2026 వచ్చి ఆల్మోస్ట్ 3 months కంప్లీట్ చేసుకుంటున్నాం. మీ మధ్యలో మీరు చాలా సినిమాలు చూసారు, చాలా హిట్ అయినాయి. మీకు నచ్చిన సినిమాలు ఏంటో చెప్పండి. జనవరి నుంచి రిలీజ్ అయిన సినిమా యుగంధర్, దురంధర్, నారి నాగనాథ్, మనశంకర్ వరప్రసాద్, అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఒకప్పుడు మేము సినిమా తీసి రిలీజ్ చేసేటప్పుడు చాలా, ఇందాక అభిలాష్ అన్నాడు కదా నా గురించి టెన్షన్ పడ్డాడని. ఇప్పుడు ప్రతి సినిమాకు మీరు మమ్మల్ని అలా టెన్షన్ పెడుతున్నారు. సినిమా రిలీజ్ వరకు కాదు, ఫస్ట్ ఏదైనా ప్రోమో ఇవ్వగానే మీకు నచ్చుద్దా లేదా, నచ్చలేదని అక్కడే డిసైడ్ చేస్తున్నారు ఈ సినిమాకు థియేటర్కి వెళ్ళాలి అవుతాను. అంటే మాకు సినిమా తీసే వాళ్లకు మీరు ఇప్పుడు చాలా ఛాలెంజెస్ విసురుతున్నారు కోవిడ్ తర్వాత. దానికి మా యంగ్ ప్రొడ్యూసర్స్ అంటే అంటే ఇందాక వాసు అన్నాడు కదా, బన్నీ వాస్ అండ్ వాళ్ళు సినిమా పైన ఇంట్రెస్ట్ తో ఇద్దరు అలా ప్రొడ్యూసర్స్ అవ్వడం, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ప్రొడ్యూసర్స్ అవ్వడం, లైక్ మమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సక్సెస్ఫుల్ గా సినిమాలు తీయడానికి మెయిన్ పంతా స్టోరీ. వాళ్ళిద్దరు కూడా స్టోరీని పట్టుకొని కొత్త డైరెక్టర్లతో కూర్చొని వర్క్ చేయించు సినిమాలు తీసిన సినిమాలన్నీ సక్సెస్ఫుల్ గా రైట్. శర్వాతో యూనిలో ఇది 4th ఫిలిం. రంగాజా రంగ్ కానీ, ఎక్స్ప్రెస్ రాజా కానీ అండ్ మహానుభావుడు కానీ అన్ని
ఇప్పుడు బైకర్ గురించి లాస్ట్ లో మాట్లాడతా. సో ఇలా మంచి సినిమాలు వచ్చేటప్పుడు అటు వంశీ అండ్ ఇటు వాసు ఇందాక మనం పాడిన పాటని మంచి ఆయుధం సినిమాలో పాటలు అన్నమాట. సూపర్ హిట్ ఆల్బమ్ అది. అది ఆయుధమైన, శేషు అయినా, సింహరాశి అయినా ఆయన మార్క్ క్రియేట్ చేశారనమాట. సో ఇప్పుడు జనరేషన్ మారినా కూడా ఆయన పేరు అందరికీ తెలుసు ఆయన పర్ఫార్మెన్స్ ద్వారా. అండ్ దీని తర్వాత ఇందాక వనిరాజ్ గారు అండ్ దిల్రాజ్ గారు అన్నట్టు సో 2.0 పర్ఫార్మెన్స్ తో మనందరినీ పలికించడానికి, బోర్డని ఎమోషన్స్ పంచిపెట్టడానికి శర్వ గారికి అండ్ అలాగే రాజశేఖర్ గారికి ఉన్న ఆ కెమిస్ట్రీని మనం బైకర్ లో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. బుల్లెట్ సునీల్ గా బైకర్ సినిమాతో మన ముందు రాబోతున్న డాక్టర్ రాజశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మీ అందరికీ నమస్కారం. ఈ సినిమా ఫస్ట్ ఒప్పుకునేప్పుడు కథ విన్నప్పుడు నేను చాలా కథలు విన్నాను. నాకు హీరోగా మాత్రం కాకుండా ఆయన క్యారెక్టర్ రోల్స్ కూడా చేయాలి అని అనుకున్నాను. వచ్చిన వాళ్ళ దగ్గర అందరినీ అడుగుతూ ఉన్నాను. నాకు సరైన సబ్జెక్ట్ రాలేదు. ఆఫ్టర్ 2 years 3 years తర్వాత అభిలాష్ గారు ఈ సబ్జెక్ట్ చెప్పారు. చెప్పగానే నాకు చాలా నచ్చింది. కానీ అయ్యో మనం సర్వానంద్ గారి సినిమాకి వెళ్ళి చేస్తున్నాము, మన సెకండ్ హీరోనే కదా అన్నట్టు అనుకున్నాను. తర్వాత నేను నా పిల్లలు జీవిత అందరూ మాట్లాడుకుని అవును మీరు చెయ్యాలనుకుంటున్నారు, అలాగే ఉంటుంది చెయ్యండి అన్నట్టు చెప్పి చేయించిన తర్వాత నిన్న మొన్న నేను థియేటర్ సినిమాకి వెళ్ళినప్పుడు అప్పుడు సార్ ఎప్పుడు సార్ మీ సినిమానే కనపడలేదు, ఎప్పుడో వస్తుంది సార్ అంటే నెక్స్ట్ బైక్ వస్తుంది చూడండి నా సినిమా బైక్. అలాగే సార్ సర్వానంద్ గారి ఫిల్మ్ కదా సార్ అన్నారు. ఇంకా మన నా సినిమా అంటుందా, సర్వానంద్ గారి సినిమా అంటుంది. అవునవును సర్వానంద్ గారి సినిమా. తర్వాత నేను చెప్పడం అంతా సర్వానంద్ గారి సినిమాలో నేను ఉన్నాను, మీరు చూడండి థియేటర్ లో అన్నట్టు నేను చెప్తున్నా. ఇది కొత్త ఉన్నా కూడా ఇప్పుడు దిల్రాజు గారు, బల్లి భాష గారు వీళ్ళందరూ మాట్లాడడం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక పక్క అయ్యో సెకండ్ గణం వెళ్ళిపోయానే అన్నట్టు అనిపిస్తుంది. కానీ మా అమ్మాయి ఇలా ఒకటి అన్నారు, డాడీ అదంతా ఇంత ముందు డాడీ, ఇప్పుడంతా లేదు, అందరూ ఒకటే, సో మీరు సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ తో అనుకోవద్దు అని నా పిల్లలు అన్నారు. సో ఇప్పుడు నేను అడ్జస్ట్ అయిపోయాను. సో నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఎక్కువ సినిమాలు నన్ను పెట్టుకోండి, మంచి క్యారెక్టర్ ఇచ్చేసారండి. ఐ వాంట్ టు. అండ్ సర్వారావు గురించి చెప్పాలి. వెరీ స్వీట్ పర్సన్, వెరీ రెస్పెక్టబుల్ పర్సన్. చాలా అందుకే నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నేను హీరోలాగా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా సూపర్ ట్రీట్మెంట్, యూవీ క్రియేషన్స్. నేను హీరోలాగానే వెళ్ళాను, హీరోలాగానే వచ్చాను, ఆయన హీరోలాగానే నన్ను చూసుకున్నారు. ఇట్స్ గ్రేట్, ఎవ్రీథింగ్ ఇస్ గ్రేట్. I'm waiting for the release April 3rd. Thank you. థ్యాంక్ యూ సార్. ప్రస్థానం నుంచి సో రంగాల దాని గురించి నారి నడుము గారి గారికి శర్వ వారి గారు మాట్లాడే ముందు అభిలాష్ గారు ఏదో యాక్ట్ చేయాలనుకుంటున్నారు. సార్ మీరు ఎప్పుడైనా విన్నారు సార్, అప్పుడైనా ఇప్పుడైనా మాకు ఎప్పుడు విన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇప్పుడు మనల్ని పలకరిస్తున్న శర్వ గారికి చేద్దామా? Hello. Guys, అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ సార్. మొన్న ప్రభాస్ అని చెప్పాడు సీనియర్ తర్వాతే మేము సార్, ఇప్పుడు మీరే ముందు మేము వెనకాల. మీ పైగా ఏ మాత్రం జలసే లేదు నాకు, మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు నాకు చాలా ఇష్టం. అండ్ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ సార్. ఎప్పుడు సీనియర్ సార్. అంతే
ఇందాక మీరు చెప్పింది 200% రైట్ అన్న. ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి అందరికీ తెలుసు. అండ్ ఇలా స్క్రిప్ట్ రాంచి వాళ్ళు వర్క్ చేసి ప్రతిరోజు ప్రొడ్యూసర్ సినిమా సెట్ లో ఉండి దగ్గరుండి చూసుకుంటే ప్రొడక్షన్లు తరగవు, మంచి సినిమాలు తీయగలం. సో 200% అన్న. బికాస్ నాకు బాగా గుర్తు శతమానం అప్పుడు పాటలన్నీ దగ్గర కూర్చుని రాంచుకుంటూ ఉండేవాడు. సో దట్ ఈస్ ద డెడికేషన్ దట్ ప్రొడ్యూసర్ నీడ్స్ అండ్ వీ నీడ్ ప్రొడ్యూసర్స్ లైక్ ఆల్ యూ గైస్. అండ్ అలానే వంశన ఎప్పుడు ఈవెన్ అన్ని సాంగ్స్ ఆయన కొట్టించుకుంటాడు, రాయించుకుంటాడు. బాయ్ మంచి బాయ్. సో వాసు గారు మీరు కూడా అలా వేస్తారని తెలుసు. సో ఇలా ప్రొడ్యూసర్లు మీరు మాకు కొంచెం వెనకాలండి మంచి కథలు పంపించి బడ్జెట్ లో తీసి మీ డబ్బులు సంపాదించుకుని అందరూ బాగుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ ఫస్ట్ బాగా ఆనందించేది నేను మా హీరోలే. అండ్ ఇప్పుడుకి ఇంకా మేము మా టీం గురించి నేను పొగుడుకోం, ఒకటి చెప్తా లేదు. బట్ ఇప్పుడు కూడా యాక్చువల్లీ మీకు సినిమా చూపించి క్యూఎండి థాట్ కూడా కామెంట్ మళ్ళీ పెడతాం సినిమా చూసిన తర్వాత. దేవర్ ఆస్కింగ్ మీరు అందరూ అడుగుతున్నారని. అప్పుడు అంటే సంక్రాంతికి ఒక మంచి ట్రైలర్ లో యూజువల్లీ ఒక కోచ్ ఉంటారు, ఆయన ఒక అంబిషన్ ఉంటుంది. బట్ ఆ అంబిషన్ ఫుల్ఫిల్ అవ్వకపోతే అతను ఎవరైతే కోచ్ చేస్తున్నారో అతని మీద కొంచెం అతను స్ట్రిక్ట్ గా ఉంచాలని చెప్పి కొంచెం స్ట్రిక్ట్ గా ఉండే కోచ్ ఓన్లీ ఒక యాంగిల్ చూపించినట్టు అనిపించింది ట్రైలర్. దాని గురించి I think this film is about father and son and first Indian motocross film. నేను ఎందుకు ఇండియా అంతా మాట్లాడేటట్టు మాట్లాడుకునేలాగా ఉంటుంది అని అంటున్నానంటే ద రీజన్ ఇస్ ఇలాంటి కథ ఎవరు చేయలేదు, తీయలేదు, చూడలేదు. బికాస్ నేను సినిమా చూసి చెప్తున్నాను కాబట్టి. బికాస్ ద యాక్షన్ సీక్వెన్సెస్ దట్ వి షాట్ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. చాలా మందికి యాక్సిడెంట్స్ అయినాయి. ట్రైలర్ చాలా బాగుందండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కనిపించాయి. సో ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా తీసినప్పుడు కంపారిజన్స్ సహజంగానే ఉంటాయి, అలాంటి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మీకు వచ్చిందా కంపారిజన్ ఏమన్నా? ఉంటాయండి, డెఫినెట్ గా నాకు రీసెంట్ గా F1 తోనే కంపేర్ చేస్తానని తెలుసు. బట్ నేను షూట్ చేసే ప్రాసెస్ లోనే ఆల్రెడీ అంటే ఒక 60% షూట్ తర్వాత F1 వచ్చింది. బట్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ మా మూవీ F1 తో కంపేర్ చేస్తున్నారు. సో మీరు థియేటర్ చూసినప్పుడు సౌండ్ డిజైన్ గురించి మాట్లాడుతున్నారు, కింద క్వాలిటీ విల్ రీచ్ దట్. మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుంది. అభిలాష్ సార్, అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్, ఇంత స్పాన్ మూవీస్ అన్ని ప్రొడక్షన్స్ హౌసెస్ తో సెట్ అవ్వవు. కొన్ని ప్రొడక్షన్స్ హౌస్ ముందుకు వస్తాయి. ఇవి ఇచ్చిన సపోర్ట్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఇది రెగ్యులర్ కైండ్ ఆఫ్ సినిమా కథ, అన్ని ప్రొడక్షన్ హౌస్ పిక్ చేయదు ఇలాంటి కథలు. డెఫినెట్ అండి. ఇప్పుడు మీకు రేస్ ట్రాక్ చూస్తే మేము అన్ని సెట్ చేసాము. అది ఇండియాలో షూట్ చేసింది కాదు, అన్ని ఇండోనేషియాలో షూట్ చేసాను. మీకు ఒక టెరెంట్ క్లైమాక్స్ ఒక టెరెంట్ చెప్పాలి కాబట్టి, ఎందుకంటే నాకు వంశీ దొరికినంత సపోర్ట్ ఆ సౌండ్స్ కానీ అడిగింది ఇచ్చారు. ఎప్పుడు మీ క్లైమాక్స్ లో టెరెంట్ ఉంటుంది, ఎందుకంటే లాజిస్టిక్స్ వర్కౌట్ అవ్వాలని మేము అక్కడికి వెళ్ళి షూట్ చేసాం. అన్న నాకు ఇది కావాలన్న వంశీ అంటే దాంట్లో ఏం తమ తీసుకోమన్నాడు. ఎక్కడి నుంచి ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ నుంచి నాకు ఒక 50 మంది రేసర్లు ఉంటాడు. సో దట్ ఈస్ ద సపోర్ట్ ఐ గాట్ ఫ్రమ్ ఇన్విటేషన్స్. అంటే ఈ బ్యానర్ లేకుంటే డెఫినెట్ గా నాకు ఈ అవుట్పుట్ వచ్చేది కాదు. చాలా రిఫ్రెషింగ్ గా ఉందండి స్క్రీన్ లో చూస్తున్నప్పుడు. కోరిక మీరు ఇప్పటి నుంచి ఒక స్పోర్ట్స్ అంటే ఈ పరిస్థితులు నాకు తెలియదు కానీ బట్ రోహిత్ శర్మ అయితే చాలా బట్ అది వచ్చినప్పుడు అవి దాని సంగతి కదా. సో డెఫినెట్లీ స్టోరీ ఇస్ డెఫినెట్లీ ఇన్స్పైరింగ్ స్టోరీ. సో వస్తే మనం చూస్తాం.